ఈ శాఖలు పెట్టుకో, నేను ఈ శాఖలు పెట్టుకుంటా. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతా. వాళ్ళు మాట్లాడే మాటలు పత్రికలకు తెలియకుండా, జర్నలిస్టులకు తెలియకుండా, జర్నలిస్టుల ద్వారా ప్రజలకు తెలియకుండా సమాచార పౌర సంబంధాల శాఖ నేను పెట్టుకుంటా అని చెప్తున్నాడు. ఇది కుట్రపూరితంగా మాత్రమే జరిగింది. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన కాదు. మొట్టమొదటి. ఇంకా రెండవది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు దమ్ముంటే రికార్డులు తీసుకొని రండి. మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వస్తాం మేము. మీరు పాలేరుకు రమ్మంటే పాలేరుకు వస్తాం, మీరు ఖమ్మం రమ్మంటే ఖమ్మం వస్తాం, మీ కిమ్స్ ఎదురుగానే పెట్టమంటే పెడతాం, మీ రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీస్ ముంగట పెట్టమంటే పెడతాం, లేకపోతే మీ గాంధీ భవన్కి రమ్మంటే గాంధీ భవన్కి వస్తాం, లేకపోతే అందరం కలిసి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఓపెన్గా రికార్డులతో మాట్లాడదాం. ఎక్కువ ఈ ముసుగు సంస్థలతో కాదు. మీరు నిన్న ఏక్యూ స్క్వేర్ వాళ్ళతోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏందండి, వాళ్ళు పత్రికలు అడిగిన, విలేకరులు అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకు కూడా నీళ్లు నములుకుంటూ వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోయినారు. నీకు దమ్ముంటే నువ్వే ముందరికి రావయ్యా, వచ్చి నువ్వు ఆ రికార్డులన్నీ తీసుకొని మాట్లాడ. ఏక్యూక్యూర్తోనో లేకపోతే ఆ కోహినూరు సంస్థతోనో వాళ్ళతో వీళ్ళతో నువ్వుకి అబద్ధాలు ఎందుకు చెప్పిస్తున్నావు? పత్రికా విలేకరులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం మీ దగ్గర లేదు. నువ్వు ఎట్లయితే కొత్వాల్గూడలో రాత్రికి రాత్రే కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉన్న బోర్డు ఉన్న ఆ కంటైనర్ మీద నీలి రంగుతోని నువ్వు చెరిపేసినంత మాత్రాన ఈ ఆధారం పోతుందా శ్రీనివాసరెడ్డి? మేము అక్కడ పోగానే మొత్తం పెయింట్ అంతా పచ్చి పచ్చిగా ఉన్నది, చేయితో తుడిస్తే RAGAVA రాఘవ, RAGHAVA రాఘవ అని చాలా క్లియర్గా అక్కడ రాసి ఉన్నది. నువ్వు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే పిల్లి ఏమందరికి తెలియకుండా ఉంటానంటే ఎట్లా అనుకుంటాం? మీరు ఏక్యూ స్క్వేర్లో మీ అబ్బాయి పొంగులేటి హర్షారెడ్డి క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది డైరెక్టర్ కాదా? మీరు 3 సార్లు చేంజ్ చేసాడు. ఒకసారేమో కోహినూర్ రోడ్ ఆ భూమి నాదంటాడు, ఇంకోసారేమో ఏక్యూ స్క్వేర్ రోడ్ మేము కూడా కొనుక్కున్నాం అంటాడు, ఇంకోసారి క్రిస్టల్ మ్యాన్షన్. అన్నిట్లలో కూడా కామన్ థ్రెడ్ ఏందా అంటే పొంగులేటి హర్షారెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు, మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీరు కానీ, మీ 4 బ్రదర్స్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, పొంగులేటి హర్షారెడ్డి కానీ, ఇంకెవరైనా మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకోండి. ఎవరొద్దు అంటున్నారు? హైటెక్ సిటీలో పనిచేయండి, నార్సింగ్ చౌరస్తా దగ్గర అడ్డా కూలీలుగా మారండి, లేకపోతే ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర సాగర్ రింగ్ రోడ్ దగ్గర అడ్డా కూలీలుగా మారండి కదా మీరు, లేకపోతే బోడుప్పల్ దగ్గర ఉప్పల్ దగ్గర అడ్డా కూలీలుగా మారండి, లేకపోతే షాపులలో మాళ్ళల్లో సేల్స్మెన్గా మారండి, లేకపోతే ఆటోలు నడిపియండి. రోజు ఆటో రిక్షా డ్రైవర్లు దేవరకొండ నుంచి బంజారా సోదరులందరూ కూడా వచ్చి రాత్రింబావులు పంజాగుట్ట చివరస్త దగ్గర రాత్రింబావులు ఆటోలలో వండుకుంటారు కదా, మీరు కూడా ఆటోలుగా మారండి, లేకపోతే లారీల డ్రైవర్లుగా మారండి, లారీలు నడిపియండి, కష్టపడి సంపాదించండి, లేకపోతే రైతులుగా మారండి, రైతు కూలీలుగా మారండి, రైతు బజార్లలో కూరగాయలు అమ్మండి, న్యాయబద్ధంగా సంపాదించండి. ఇంత దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు శ్రవణ్ గారు ఆధారాలతో చెప్పిండు కదా, 373 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమే, ముమ్మాటికి ప్రభుత్వ భూమే. మీరు సుప్రీంకోర్టులో ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి అని అంటున్నారు. అన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఏదైతే యాక్ట్ ఉన్నదో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్స్. రాజ్యాంగం పెట్టిన అన్ని పరీక్షలను కూడా తట్టుకొని నిలబడ్డ ఒక గొప్ప చట్టం కాంగ్రెసే పట్టుకొచ్చింది. లక్షలాది కోట్లాది మంది తెలుగు ప్రజలకు భూమినిచ్చి వాళ్ళకు ఆసరనిచ్చి నీడనిచ్చిన ఈ చట్టం ఎన్నో రాజ్యాంగ పరీక్షలను తట్టుకొని నిలబడ్డది. ఇందులో ఆర్టికల్ సెక్షన్ 28 చాలా క్లియర్గా, సెక్షన్ 28 ఏం చెప్తున్నది? The act to override other laws. The provisions of this act shall have effect notwithstanding anything inconsistent with any other law. తెలుసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. నేను ఇవాళ RDO గారిని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, MRO ఆదిపట్ల మిమ్మల్ని ఓపెన్గా అడుగుతున్నా, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదిపట్ల, ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ DGP మిమ్మల్ని ఓపెన్ అడుగుతున్నా, మీరు ఎవరి వైపు? తెలంగాణ ప్రజల వైపా,
తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాల వైపా? ఇలా నేను ఇలా ఓపెన్గా సైబరాబాదు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని పెట్టిండు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ కమిషన్ అడుగుతున్నా, మీరు ఇచ్చిన SOPsలో చాలా క్లియర్గా ప్రభుత్వ భూమి టైప్ 13 వయలేషన్ ఎక్కడైతే ఉందో, ప్రభుత్వ భూమి ఎక్కడైతే ప్రైవేటు వ్యక్తులు